కానీ 'బిగ్ బాస్' హౌస్‌ని అంటే ఎందుకు 'బిగ్ బాస్‌నే' కారణం చేశారు. 'బిగ్ బాస్‌నే' ప్రశ్నించడము, 'బిగ్ బాస్' బయాస్, 'బిగ్ బాస్' కాదు బయాస్, 'బిగ్ బాస్' అన్నట్టు కూడా చెప్పారు 'బిగ్ బాస్‌ని'. అంటే అన్న ఇప్పుడు నాకు ఏం జరిగిందంటే ఫస్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో అవుతున్నాము, వెళ్తున్నాము. వెళ్తున్న తర్వాత ఒకసారి సెకండ్ నామినేషన్ అప్పుడు మీరు లాస్ట్ నామినేషన్లో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు, మీరు కొంచెం ఉత్సాహంగా పాల్గొనాలని బిగ్ బాస్ ఆశిస్తున్నాడు మీ దగ్గర నుంచి అని అన్నాడు. అది నాకు ప్రొవోక్ చేసినట్టు అనిపించింది. తర్వాత మళ్ళీ రెచ్చిపోయారు అందరు. సెకండ్ నామినేషన్ అరుచుకున్నారు పొల్లు. సో నాకు కోపం వచ్చింది. కామ్గా ఉన్న వాళ్ళని ఎందుకు మీరు ప్రొవోక్ చేసి రెచ్చగొడుతున్నారని నాకు కోపం వచ్చింది. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడినా. ఆ తర్వాత థర్డ్ వీక్ వచ్చేసరికి ఏం జరిగింది, చీఫ్ అయిన తర్వాత నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సడన్గా మీ ఇద్దరిలో ఎవడో ఒకడే సేవ్ అవుతాడో మిగతా వాడు నామినేట్ చేసుకోవాలి అని అన్నాడు. నాకు అక్కడ నచ్చని విషయం ఏంటంటే ఫస్ట్ వీక్లో 3 చీఫ్లు ఉన్నారు. 3కి లైఫ్ లైన్ దొరికింది, 3 సేఫ్ అయ్యారు. సో మనం ఏమనుకుంటాం, చీఫ్ అయితే అందరూ సేఫ్ అవుతారని అనుకుంటాం. సెకండ్ వీక్లో 3 ఇద్దరే చీఫ్ అయ్యారు. సెకండ్ వీక్లో ఏం జరిగింది, యష్మి లీడింగ్లో ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చి మిగతా వాళ్ళను నామినేషన్లో నిల్చోబెట్టారు. అంటే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. థర్డ్ వీక్లో మేము నామినేషన్లో లేము అని అంటే ఆబ్వియస్లీ మనం సేఫ్ అనుకుంటాం కదా. ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే సడన్గా చీఫ్ అనేది చాలా గొప్ప పదము, ఆ చీఫ్ పదానికి అబ్బాయి చాలా దారుణంగా బిహేవ్ చేసిన, అందుకే చీఫ్ని తీసేస్తున్నాము అని నాకు ఒక సీరియస్ వార్నింగ్ వచ్చిందా. సో అది ఎంత పెద్ద పదం అన్న చీఫ్ అనేది. చీఫ్ల పైనే ఈ సీజన్ నడుస్తుందని మీకు తెలుసు కదా అని అన్నప్పుడు ఆ చీఫ్ వాడు ఎందుకు నామినేట్ చేసుకుంటాడన్న. నామినేషన్ అంటే ఏంది, వీడికి హౌస్లో అర్హత లేదు అని. నువ్వు అట్లీస్ట్ వాళ్ళకి హౌస్ మెంటర్స్కి ఇస్తే వాళ్ళు నామినేట్ చేస్తే ఒక అర్థం ఉంది. నువ్వు చీఫ్ అంటేనే నువ్వు ఆల్రెడీ అందరికంటే బెటర్ అని. నువ్వు ఎందుకు నాకు హౌస్లో అర్హత లేదని చెప్పుకుంటావు అన్న. సో ఇది ఎక్కడికి లాజికల్ అన్న, నాకు అసలు అర్థమే కాలే. నాకు అందుకని కోపం వచ్చింది. మళ్ళీ దాన్ని వాయిస్ అవుట్ చేసిన. ఆ తర్వాత బెలూన్ టాస్క్లో వాళ్ళకి రూల్స్ అర్థలేదు అని మళ్ళీ వాయిస్ అవుట్ చేసిన. సో ఇదన్నీ ఒకదాని మీద ఫ్రస్ట్రేషన్ అవుతున్నప్పుడు ఫుడ్ గురించి 3 రోజులు నానా కష్టాలు పడ్డాం. అసలు ఫుడ్ తిని అందరికి స్టమక్ అయ్యి గ్యాస్ట్రిక్ ఇష్యూస్. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఆ అబ్బాయికి ఎందుకు అంత దురద, ఎందుకు మాట్లాడాలి అబ్బాయి అనేది కూడా ఎక్కువ మంది. అదొక ఇండివిజువల్ క్యారెక్టర్. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు నాకు ఒకటి నచ్చపోతే నేను దాన్ని వాయిస్ అవుట్ చేయడం అనేది నాకు స్వతహాగా ఉన్న బై నేచర్ అది. ఇప్పుడు నేను కాముకున్నా నువ్వు కాముగా ఉండాలని ఎవడు అనకూడదు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎవడి నేచర్ వాడిది, ఎవడికి నచ్చినట్టు వాడు ఉంటాడు. సో ఈ ముందు నేను వాయిస్ అవుట్ చేసినవి ఉన్నాయి కదా, మేబీ అవన్నీ జనాలకు వచ్చుంటే అభయ్ గాడి క్యారెక్టర్ ఏదిరా అని అనుకునేటోళ్ళు. పాపం వాళ్ళు హైలైట్స్ చూపించారు. అవి పాపం అభయ్ గాడి క్యారెక్టర్ ఎంత, వాడికి నచ్చపోతే మాట్లాడతారా అనుకునేటోళ్ళు. ఇవేవి ప్లే కాలేదంట. సో ఇవేవి రానప్పుడు నేను సడన్గా మాట్లాడితే ఎవడైనా ఏమనుకుంటాడు, వీడికి ఎందుకు నోటిదులు అని అనుకుంటాడు. సో వాళ్ళు అనుకోవడంలో తప్పే లేదు, ఎందుకంటే వాళ్ళకి అదే ప్లే అయింది. ముందు ఏం జరిగిందో తెలియదు, బట్ ఓన్లీ కట్స్ హైలైట్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు హైలైట్ చేస్తే నా హైలైట్ చూసి నేనే షాక్ అయినా, నేను ఇంతగానో మాట్లాడినా. అందులో చాలా వరకు సరదాగా మాట్లాడినే ఉన్నాయి. ఇంకోటి, నాకు ఇప్పుడు తెలుగు స్పాంటేనిటీ ఉంది, నేను తెలుగు ఎక్కువ మాట్లాడతా, దాంట్లో తెలంగాణ స్లాంగ్ ఉన్నది, తెలంగాణ పదాలు కొంచెం ఇట్లా రఫ్గా ఉంటాయి. సో అవి తెలిసినోడికి ఏంటంటే నార్మల్గా మాట్లాడే పదాలు అన్నట్టే ఉంటుంది. సో నా స్లాంగ్ ఉంటుంది, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నది కాబట్టి నా సర్కాజంలో నేను మాట్లాడినా, నా స్టైల్లో నేను మాట్లాడినా. ఇది కాకుండా అసలు గేమ్ బిగ్ బాస్కే క్లారిటీ ఉందా లేదా అన్న పాయింట్ ప్రతి ఒక్కడు అన్నాడు. ఆపోజిట్లో గెలిచిన టీం వాళ్ళు అన్నారు, ఓడిన టీం వాళ్ళు అన్నారు. సో 12 మంది మాట్లాడారు. అసలు గేమ్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు అయిపోయింది, దీంతో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కడు వాయిస్ అవుట్ చేసిండు. ప్రతి ఒక్కడు వాడి స్టైల్లో మాట్లాడాడు. నేను నా స్టైల్లో మాట్లాడినా. సో నేను నా స్టైల్లో మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ నేను చెప్పిన కదా మీకు ముందు నుంచి కూడా నేను వాయిస్ అవుట్ చేస్తున్నాను. ఈ గ్యాప్లో నాకు జరిగిన నెగిటివ్స్ నాకు కొన్ని అనిపిస్తున్నాయి కదా, చీఫ్ టాస్క్లో కానీ లేకపోతే బెలూన్లో కానీ. సో అంటే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల అవుట్ ఆఫ్ పెయిన్ నేను ఇమ్మీడియట్లీ ఫ్రస్ట్రేట్ అయిపోయినా. సో అవుట్ ఆఫ్ పెయిన్ ఫ్రస్ట్రేట్ అయినా నేను. ఆ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు జనరల్గా మనం కోపం వచ్చినప్పుడు మనం ఆబ్వియస్లీ ఎవడి మైండ్ కంట్రోల్లో ఉండదు, కానీ కంట్రోల్ అయినప్పుడు నాకు మీరు ఒక పెద్ద మాట మాట్లాడారు. బిగ్ బాస్ ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో ఆ పర్సన్ ఎవరైతే వాళ్ళ పిల్లలతో గొడవపడి ఇక్కడ మా మీద చూపిస్తున్నారు. అది ఎందుకన్నా అంటే డే 1 నుంచి ఇప్పుడు అదే చెప్తున్నా, పెళ్ళాం అనేది పెద్ద గొడవలాగా ఉంటుంది. అది మాట్లాడిన తరీకా, అది నేను మాట్లాడిన తరీకా. ఎడిటర్ని కూడా ఈ వీడియో ఎవరైతే కట్ చేస్తారో ఎడిటర్, అది ఎందుకన్నా ఒకటి చెప్తా, దానికి కూడా ఒక రీజన్ చెప్తా. ఇప్పుడు ప్రస్తుతానికి దాని గురించి మాట్లాడదాం. నేను చాలాసార్లు నీ అమ్మ నా పెళ్ళాంకే నేను ఛాయ్ ఉండలేదురా, ఎప్పుడు ఊరికే దాన్నే టార్చర్ పెట్టేటోని అనేది నేను రెగ్యులర్గా
హౌస్లో ఎవ్రీడే మాట్లాడాను నా పిల్లం ఏం చేస్తుందో ఇప్పుడు. సో పిల్లమనే చాలా సరదాగా నేను మాట్లాడుకునే మాట అన్నను. సో నేను మళ్ళీ ఏంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కూడా ఏమన్నా ఈరోజు వదిన ఏం వండింది, నువ్వు మంచిగా మటన్ తిన్నావా, సల్లగుండు బిగ్ బాస్ నువ్వు, మాకు ఫుడ్ లేదు, ఇవన్నీ మాట్లాడినా నేను. ఇవన్నీ కెమెరాకి మాట్లాడినప్పుడు సో నేను బిగ్ బాస్ ఒక క్యారెక్టర్ లాగా ఇమాజిన్ చేసుకుని ఇంకేంది ఇక అన్న ఈరోజు పిల్లం నీకు సరిగా ఏం వండి పెట్టినట్లేదు, నువ్వు మా మీద కోపం చూపిస్తున్నావు, ఇట్లా నేను చాలాసార్లు ముందు కూడా మాట్లాడాను. చుట్టూ కూడా ఉన్న వాళ్ళు మాట్లాడారా అంటే మీరు ఒక్కరే? ఇవి వాళ్ళకి రాదు. ఇప్పుడు పిల్లం అనేది నేను మాట్లాడే అంటే ఇది కాదు మీకు సపోర్టెడ్ అంటే వాళ్ళు కూడా బిగ్ బాస్ ని విమర్శించడం విమర్శించారన్న వాళ్ళు వాళ్ళ తరీకాలో విమర్శించారు. ఇప్పుడు తెలియనప్పుడు పెళ్ళాం అనేది పెద్దగా అయిపోయింది, కానీ నేను ముందు నుంచి కూడా అట్లా మాట్లాడుతూనే ఉన్నా. సో నా స్టైలే అది, నేను మాట్లాడే స్టైల్. సో ఆ స్టైల్లో నేను అన్నా అమ్మ అన్న ఈరోజు అంటే ఎట్లాంటి ఇప్పుడు అంటారు ఇప్పుడు సినిమాలో జోకులు వేస్తారే అమ్మ వాడు పెళ్ళాం కాడు భయపడతారా అంటే అది సినిమాలో కామెడీగానే తీసుకుంటారు, ఈడ మాత్రం పెద్ద బూతులాగా చూసారు దాన్ని. కానీ నాగార్జున గారు చెప్పారు కదా ఈ రియాలిటీ షో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు. నేను ముందే చెప్పిన అదే షోలో రియాలిటీ షోలో నేను రియల్గా ఉంటా అని. ఇప్పుడు ఒక్కో ఏరియాకి వెళ్ళి వచ్చిన స్లాంగ్ ఒక్కో రకంగా ఉంటుంది. సో వాడు ఒక రకంగా మాట్లాడతాడు. నేను అందుకనే బిగ్ బాస్ కూడా ఏమన్నా నాకు మీరు నేను అన్న మాటలు చూపిస్తే నా స్లాంగ్లో నేను ఏం మాట్లాడినా ఆ సిచ్యువేషన్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయినా తప్పు ఉంటే బరాబర్ నేను తలంచి నీకు సారీ చెప్తా బిగ్ బాస్. అండ్ ఇంకోటి దానివల్ల మీకు నెక్స్ట్ కంటెస్టెంట్లకు కూడా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు అనేది నేను వెళ్ళి చెప్తా. నేను కూడా మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉంటా. సో ప్లీజ్ నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలవండి. నా వల్ల ఇంకో 5 మంది సఫర్ అవ్వడం నాకు నచ్చట్లేదని 1కి 10 సార్లు చెప్పిన.